11వ వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 9వ కీర్తన 11వ వాక్యము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యము. సియోను దాసేన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. దేవుని యొక్క మహత్కార్యాలను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను, ఆయన క్రియలను మనము ప్రచురము చేయాలి, ప్రకటించాలి. 2026 సంవత్సరాల క్రిందట దేవుడు మానవుడై, సృష్టికర్త, రక్షణకర్తై, మనం ధరించినటువంటి పాప శరీర ఆకారాన్ని, ఈ మట్టి శరీరాన్ని దేవుడు ధరించి భూలోకాన జన్మించాడు. ఇక్కడ రాయబడిన వాక్యములో ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ప్రజలకు మనము వివరించాలి. యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం ఎరిగిన వారమై ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలను మనం అందించాలి. ఆయన క్రియలు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన మహనీయుడు, 5 రొట్టెలను 5,000 మందికి పంచిన దేవుడు, లోకానికి రక్షకుడు, సృష్టికి కర్త, భూమికి దేవుడు, ఆకాశముకు దేవుడు, ఆయన క్రియలను మనము ప్రచురము చేయాలి. 2వ మాటగా 33వ కీర్తన 2వ వాక్యము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 33:2లో సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనని కీర్తించుడి, ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. వచనాలలో దేవుణ్ణి ఎలా కనపరచాలి అనే విషయాన్ని దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. సితారా, దేవునికి సితారాతో మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. 10 తంతుల స్వరమండలముతో ఆయనని కీర్తించుడి, ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఉత్సాహధ్వనితో వాయించాలి వాయిద్యాలు. ఈరోజు ప్రభువును మనం ఎలా ఆరాధిస్తున్నాము, ప్రభువును మనం ఎలా మహిమపరుస్తున్నాము. ఇక్కడ గమనిస్తే ఉత్సాహముగా ఆయనను ఘనపరచాలి, ఆయనని కీర్తించాలి, ఆయనను మహిమపరచాలని దావీదు మహారాజు మనకు సెలవిస్తున్నాడు. 67వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు 67:3. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అంటున్నాడు దావీదు. ఎంతగా దేవుణ్ణి, యావత్ ప్రపంచంలో అందరూ, ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించుదురుగాక అంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయనను స్తుతించుట, మనకు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రభు ప్రేమను స్తుతి పాటల ద్వారా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయనను స్తుతించుట మనకు బలం, ఆయనను స్తుతించుట మనకు ఆనందం. నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను అంటున్నాడు. దేవునిని గణపరిచే ఆ మనస్సు మనకు ఉండాలి, ఆయనని కీర్తించే మనసు మనకు ఉండాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 40
2:12. యెషయా 42:12. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. దీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యేసు ప్రభు ఓ రోజు స్వార్థ పరిచర్యలో వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న రక్తస్రావ రోగి యేసు ప్రభు వస్త్రగుచ్చంలో తాకగానే యేసు ప్రభు శరీరంలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆయన ప్రభావము కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన అద్భుత ఆశ్చర్యకార్యములు చేయువాడు, మన జీవితాలను వెలిగించినవాడు, మన జీవితాలకు శాపము నుండి పాపము నుంచి విడుదల ప్రసాదించినవాడు. కనుక మనము దేవుని కనపరచాలి. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. దేవుని స్తోత్రము ప్రచురము చేయుదురుగాక అంటున్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి నా దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించుట మనకు ఎంతో ఆశీర్వాదము. స్తుతిలో బలము, స్తుతిలో శ్వాసత, స్తుతిలో కలదురా నా జీవము. స్తుతి మరువకుమా, స్తోత్రము మానక, స్తుతి కొరకే గదా నిన్ను సృజించెను. స్తుతి కొరకే గదా నిన్ను సృజించెను. మౌనము నీకేలనే ఓ మనసా, స్తుతించు నీ దేవుని. మహారాజైనా దావీదు రాజు సతతము దేవుని స్తుతించెను. మహారాజైనా దావీదు రాజు సతతము దేవుని స్తుతించెను. మా శ్రమలలో యోబు స్తుతించెను. మా శ్రమలలో యోబు స్తుతించెను. స్తుతి కొరకే గదా నిన్ను సృజించెను. మౌనము నీకేలనే ఓ మనసా, స్తుతించు నీ దేవుని. స్తుతించాలి, ఘనపరచాలి. వచనాలలో ప్రభు కార్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో పౌలు మహాభక్తుడు దేవుణ్ణి ఎలా కనపరచాలో నేర్పిస్తున్నాడు. 13 హెబ్రీయులకు రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యంలో, కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఈ వచనంలో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. స్తుతియాగము చేయదము, మనం దేవునికి ఎల్లప్పుడు సుఖమునందు, దుఃఖమునందు, వ్యాధియందు, బాధయందు, అన్ని విషయాలలో నీ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయి. నీ దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 5:13లో, దినవృత్తాంతములు 2వ గ్రంథము 5:13లో వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి.
బూరలూదు వారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని దేవునికి స్తోత్రము చేసిరి. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఏకస్వరముతో సంఘమంతా ఒకే మనస్సుతో ఒకే స్వరముతో దేవునికి స్తుతియాగము చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవునిని మహిమపరుస్తున్నారు, దేవునిని కొనియాడుచున్నారు. అదే 2 దినవృత్తాంతములు 20:22 20:22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్నెవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. నీ శత్రువు నశించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? స్తుతి. శత్రువులు రెక్కలు ఎదగాలంటే నువ్వు చేయాల్సిన పని స్తుతించాలి. అమ్మోనీయులు మోయాబీయుల పైన మాటుగాండ్రను పెట్టాడట దేవుడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుని ఇశ్రాయేలీయులు స్తుతించినప్పుడు వారి శత్రువులను దేవుడు మాటుగాండ్రలు పెట్టి హతం చేశాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇశ్రాయేలీయులు దేవుని ఎంతగా స్తుతిస్తున్నారో, ఎంతగా కొనియాడుచున్నారో, ఎంతగా పూజిస్తున్నారో, ఎంతగా మహిమపరుస్తున్నారో ఈ వచనములు మనము దేవుని ప్రేమను మనము గమనించవచ్చు. వారు పాడినప్పుడు స్తుతించినప్పుడు శత్రువులు హతమైనారు. వారు స్తుతించడానికి పాడడానికి మొదలు పెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద మోయాబీయుల మీద శేయీరు మన్నెవాసుల మీద మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. శత్రువు హతమయ్యాడు. మనం పోరాడడం కాదు, దేవుడే పోరాడతాడు. మనం కొట్టడం కాదు, దేవుడే కొడతాడు. శత్రువును హతమార్చిన దేవుడు. వారు స్తుతించుట పాటలు పాడుట మొదలు పెట్టారు. గమనిస్తే 31వ అధ్యాయము దినవృత్తాంతముల మొదటికి 2వ గ్రంథం 31 2వ వచనం. అంతటి హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాలెము ద్వారం మీద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించను. హిజ్కియా రాజు తన రాజ్యం సల్లగా ఉండడానికి ఏం చేస్తున్నాడు? ఆయన వారి వారి వరుసల ప్రకారం యాజకులను నిలిపి లేవీయులను వారి వారి వరుసల ప్రకారం నియమించి దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు సేవలు జరిగించుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు యాజకులను లేవీయులను నియమించను. హిజ్కియా రాజుకు అర్థమైపోయింది, మర్మం. దేవుణ్ణి స్తుతించుట ఎంత మేలు, దేవుణ్ణి గణపరచుట ఎంత మేలు. ఆయనను
ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు, నీ నా జీవితాలను వెలిగించినవాడు. సోదరి సోదరుడా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత మధురం, ఎంత శ్రేష్టం, ఎంత ఘనమైన ప్రేమ. మహారాజైన హిజ్కియా యాజకులను, లేవీయులను వారి వారి పనులు వారికి వరుసలు నియమించి దేవుని ప్రేమను స్తుతించుటకు, స్తోత్రములు సమర్పించుటకు వారికి వరుసల ప్రకారం నియమించి దేవుని గణపరచడము నియమించినాడు. సోదరి సోదరుడా, హిజ్కియా మహారాజుకున్నటువంటి గొప్ప మనస్సు మనకుందా? ప్రభువును స్తుతించుట, గణపరచుట ఎంత శ్రేష్టము. ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. ఎంత మంచి ఆరాధన భక్తుడు పాట ద్వారా చేస్తున్నాడు. ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా. స్తుతి పాడేదాని ప్రతిదినము, స్తుతి పాడుటే మాకతిశయము. ఆరాధించేద అరుణోదయమున, అమరుడ నిన్నే ఆశ తీరా. ఆరాధించేద అరుణోదయమున, అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలక, అందుకో మా స్తుతి మాలిక. ఆశ్రిత జన పాలక, అందుకో మా స్తుతి మాలిక. ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, మా ప్రియుడా. స్తుతి పాడేదాని ప్రతిదినము, స్తుతి పాడుటే మాకతిశయము. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా ప్రభువా. ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, మా ప్రియుడా. స్తుతి పాడేదాని ప్రతిదినము, స్తుతి పాడుటే మాకతిశయము. స్తుతి ఎంత గొప్పగా ఆరాధిస్తున్నారండి భక్తులు. రండి దేవుని వాక్యములోకి వెళ్దాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 35:28. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా స్తుతిస్తుంది నా నాలుక. దావీదు మహారాజుకున్నటువంటి ఈ స్తుతించే అనుభవం. సోదరి సోదరుడా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటలో, స్తుతించుటలో మనము ఎలా ఉన్నాం? ఆయన స్తుతికి అర్హుడు, పూజకు అర్హుడు, మహిమగలవాడు, లోకాన్ని వెలిగించినవాడు, శాపాన్ని తొలగించినవాడు, మరణాన్ని జయించినవాడు, మృత్యువును ఓడించినవాడు, లోకాన్ని జయించినవాడు, 5 రొట్టెలు 5,000 మందికి పంచినవాడు,
ఇంత మహిమగల దేవుని మనం కొనియాడుచు ఉన్నామా, స్తుతించుచు ఉన్నామా? 51వ కీర్తన 15వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 51:15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ప్రభువా, అక్కడ కామ ఇచ్చాడు. నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. అయ్యా, నేను నిన్ను స్తుతించున్నట్లుగా, అయ్యా నేను నిన్ను మహిమపరచున్నట్లుగా, దేవా నిన్ను గణపరచున్నట్లుగా నా నోరు తెరువుము. దావీదు రాజు ఇంతగా దేవుణ్ణి అర్థిస్తున్నాడు. నా నోటి ద్వారా నిన్ను గణపరచు భాగ్యం, నిన్ను మహిమపరచు భాగ్యం, నిన్ను కొనియాడు భాగ్యం నాకు దయచేయి ప్రభువా అని అడుగుచున్నాడు దావీదు మహారాజు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథం 12 మొదటి 2 వచనాలలో, ఆ దినమున మీరెలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అయ్యా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము నా మీద చల్లారింది, నేను అందును బట్టి దేవా నీకు స్తుతిస్తున్నా. నిజంగా మనం ఎంత భయంకరమైనటువంటి పాపపు జీవితంలో బ్రతుకుతూ, పాపములు తినుచు త్రాగుచు, పాపముల చేతులు అప్పుడు ఆదముల చేతులు చచ్చిన మనలను ఆయన క్రీస్తుతో బ్రతికించాడు. దుర్గంధముతో నింపబడిన మనలను పరిమళ వాసనగా చేసిన మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగుకి తెచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరణములో ఉన్న మనలను జీవములోనికి దాటించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దిక్కులేని మనలను, దిక్కులేని అక్కుపక్షులుగా ఉన్న మనలను నేను తోడుగా ఉన్నానని భరోసా ఇవ్వడానికి పిలిచిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులమైన మనలను నిజ దేవునికి ఆరాధకులుగా చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిబంధన లేని మనము, నిరీక్షణ లేని మనము, ఆయన వచ్చినా సరే మనం చచ్చినా సరే దేవుని రాజ్యంలో మనం ఆయనతో కూడా ఉంటామన్న శుభప్రదమైన నిరీక్షణనిచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ గమనిస్తే, అయ్యా నువ్వు నా మీద కోపడితివి, నీ కోపం చల్లారెను కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను, నువ్వు నన్ను ఆదరించున్నావు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆదరించాడు. ఎంతమంది లేరు మనకు ఈ కమలాపురంలో, ఈ కడప జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నప్పుడు ప్రత్యేకించి దేవుడు నిన్ను మాత్రం, నన్ను మాత్రం ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత గొప్ప ఆధిక్యత మనకు దేవుడు మనకు ప్రసాదించాడో మనకు గమనించవచ్చు. గమనిస్తే ఈ వచనంలో, అయ్యా నువ్వు నన్ను ఆదరించావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నా, నా పైన నీ కోపం చల్లార్చుకున్నావు. నిజంగా నేను దైవోగ్రతకు పాత్రుడిని, నరకదండనకు, నరకానికి నేను వెళ్ళవలసిన వాడిని, అయ్యా ఏ మంచిదనము లేని వాడిని, నా కోసం నువ్వు భూలోకానికి దిగి వచ్చి కలవరిలో నీ ప్రాణం ఇచ్చి ఆ రక్తంతో నువ్వు నన్ను కడిగి నన్ను శుద్ధి చేశావయ్యా. దేవానికి కృతజ్ఞతలని ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. రండి దేవుని వాక్యంలో మనం గమనిస్తే అదే 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. మన రక్షణకు ఆధారం ఆయనే, ఆయన రక్షణకు కారణభూతుడు. నీవు నేను రక్షించబడ్డామంటే అది ఆయన రక్షణ మనకు ప్రసాదించాడు గనుక, ఆ రక్షణ మనం పొందుకున్నాము గనుక ఆయన రక్షణ కారణభూతుడని ఈ వచనాలలో భక్తుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. రండి దేవుని వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వాక్యము. లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వాక్యము. లూకా 2
20. అంతటా అంతటా తమతో చెప్పబడినట్టుగా తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. గొర్రెల కాపరులు దేవుని ఆరాధిస్తున్నారు. గొర్రెల కాపరు దేవుని మహిమపరుస్తున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మహా సంతోషకరమైన స్వార్థమానము ఆయన ప్రజలందరినీ రక్షించడానికి వచ్చిన మహనీయుడు. ఆయన ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సమాచారాన్ని నేను తెలియజేస్తున్నానని గొర్రెల కాపరులకు దేవదూతలు చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు ఇంటికి తిరిగి వెళ్ళిరి. ఎలా వెళ్తున్నారండి వారి ఇంటికి? మందిరానికి వచ్చావు, వెళ్తున్నావు, నోరిప్పవు, థ్యాంక్స్ ప్రభు అని చెప్పవు. అయ్యా గత ఆదివారం నుండి ఆదివారం వరకు నన్ను కాపాడినావు. గొర్రెల కాపరులు తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. సోదరి సోదరుడా, గొర్రెల కాపరులు దేవుని స్తుతిస్తున్నారు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్మరించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్మరించు ప్రియుడా సదా యేసుని. దేవుని ఏం చేయాలి? మనము స్తుతించాలి, ఆయన గణపరచాలి. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు ప్రాణమిచ్చితివి. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు ప్రాణమిచ్చితివి. మాటతో పాప క్షమాపణకు దొరక, మాటతో పాప క్షమాపణకు దొరక, ప్రాణము సిలువలో ధారపోసితివి, ప్రాణము సిలువలో ధారపోసితివి. స్తుతింతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేసా రక్షణకర్త. జయము జయము మా జీవ ప్రదాత, జయము జయము మా జీవ ప్రదాత. సకల చరాచరా సృష్టికర్త, సకల చరాచరా సృష్టికర్త. స్తుతింతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేసా రక్షణకర్త. దూరస్తుడనై నేరస్తుడనై దండనకే తగి ఉంటిని నేమో. దూరస్తులమై నేరస్తులమై దండనకే తగి ఉంటిని మేము. మా శిక్షను ఆ సిలువల మోసి, మా శిక్షను ఆ సిలువల మోసి, మమ్ము రక్షించిన మహోపకారి, మమ్ము రక్షించిన మహోపకారి. స్తుతింతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేసా రక్షణకర్త. ఆకాశముని సింహాసనము, భూలోకముని
పీఠము ఆకాశముని సింహాసనము భూలోకముని పాదపీఠము దుర్వగాగమగు తేజో నివాసి దుర్వగాగమగు తేజో నివాసి తండ్రి కుమారా పవిత్రాత్మ రూపివి తండ్రి కుమారా పవిత్రాత్మ రూపివి స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త రాజులకు రాజువు నీవు దేవతలకు మగా దేవుడ నీవే రాజులకు రాజువు నీవు దేవతలకు మగా దేవుడ నీవే హీనులకు మానవులను గావా హీనులకు మానవులను గావా దీనుడవై భువి జన్మించినావు దీనుడవై భువి జన్మించినావు స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త జయము జయము మా జీవ ప్రదాత జయము జయము మా జీవ ప్రదాత సకల చరాచరా సృష్టికర్త సకల చరాచరా సృష్టికర్త స్తుతింతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త బోలో యేసు మహారాజుకు రాజులకు రాజైన యేసు ప్రభువుకు మరణాన్ని ఓడించిన యేసు ప్రభువుకు పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేసిన యేసు ప్రభువుకు పరలోకానికి నిచ్చెన వేసిన యేసు ప్రభువుకు హల్లెలూయా శ్రాకద్దాం. దేవుని గొర్రెల కాపరులు దేవునికి స్తోత్రం చేస్తున్నారట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. తన ప్రజలను తానే రక్షిస్తాడు. ఆ మాటలు విన్నప్పుడు వారు గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎలా వెళ్తున్నారు? ఇళ్లకు స్తోత్రము చేయుచు ఇళ్లకు తిరిగి వెళుచు ఉన్నారు. అదే లూకా 19:37 లూకా సువార్త 19వ అధ్యాయము 37వ వాక్యము. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానములు సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఏం చేస్తున్నారండి? దేవునికి శిష్యులందరూ, ఆయన తన ప్రజలందరూ, భక్తులందరూ ఏం చేస్తున్నారు? స్తోత్రాలు చెల్లిస్తున్నారు. శిష్యుల సమూహం 70 మంది శిష్యులు, అందులో 12 మంది ముఖ్య శిష్యులు. ఆ 12 మందిలో ఇంకా ప్రాముఖ్యమైన శిష్యులు 3. శిష్యుల సమూహం అంతా ఏం చేస్తున్నారు? దేవునికి సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగా కానీ ఆయన అద్భుతాలను గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రములు చేయసాగిరి.
నోరు ఇప్పి దేవునికి స్తోత్రం చెప్పాలంటే మనకి ఏం రాదు? మనసు రాదు. దేవునికి స్తోత్రం అని పలకాలంటే మనకు నాలుగుకు ఓపిక ఉండదు. భోజనం చేసినప్పుడు దేవునికి స్తోత్రం, భోజనం తిన్న తర్వాత కూడా అంతవరకు బతికిచ్చినాడు. తింటూ చాలా మంది చనిపోయారు. తిన్న తర్వాత కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. రాత్రి పడుకునేటప్పుడు పగలంతా కాపాడినందుకు దేవానికి స్తోత్రం. పడకకి వెళ్ళే ముందు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. పడక లేచిన తర్వాత పొద్దున్నే వేకువనే ప్రభా, ఎందరో తెలివిగలవారు, విద్యావంతులు, జ్ఞానులు, ఆస్తిపరులు, అన్నచందాలు గలవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. నన్నైతే ఆ జాబితాలో చేర్చక సజీవ లెక్కలు నిలిపావయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా. నీళ్లు తాగేటప్పుడు దేవునికి స్తోత్రాలు. భోజనం చేసినా, పానం చేసినా, మరేమి చేసినా దేవుని మహిమ కొరకు మనం చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తుతులు చెల్లించాలి. పొలానికి వెళ్ళే ముందు దేవునికి స్తోత్రం. పొల పనులు తోడైండి క్షేమంగా ఇంటికి తెచ్చినందుకు దేవునికి స్తోత్రం. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రభువానికి కృతజ్ఞతలు. నా ప్రయాణంలో తోడై ఉన్నందుకు నీకు స్తోత్రం. నాతో వస్తున్నందుకు నీకు స్తోత్రం. ఇంటికి వచ్చిన తర్వాత నా డ్యూటీలో తోడై నన్ను సురక్షితంగా ఇల్లు చేర్చినందుకు దేవానికి స్తోత్రం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు. అపొస్తలుల కార్యములు 2:47 చదవండి. దేవుని వాక్యములో నుంచి అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆనందముతో ఎలా ఉండాలండి? మనం ఆహారం ఎలా పుచ్చుకోవాలి? ప్రభు బల్ల మనం తీసుకునేటప్పుడు 2000 సంవత్సరాల కింద మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నెమరు వేయాలి. ఇది నా శరీరం, ఇది నా రక్తం. మత్తయి సువార్త 27లో, మత్తయి సువార్త 27లో మత్తయి సువార్త 26 వారు భోజనం చేయుచుండగా యేసు రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందింపబడిన నిబంధన. యేసు ప్రభు, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడిన నిబంధన రక్తము. వారు ఆనందముతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఆయన వారితో చేర్చుచుండెను. ప్రభు సన్నిధిలో ఆయన కలవరిలో సెలవిచ్చిన మాట, గెత్సెమనే తోటలో తెల్లవారితే శిలువ వేస్తారనగా, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనము అందులో చేయవేయాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ దెబ్బలు నాది ప్రభా, అమృత కిరీటము నాది ప్రభా. అయ్యా, కొరడాలతో నా దేహాన్ని చీల్చాలి, నీ దేహం చీల్చబడింది. నా చేతులలో మేకులు కొట్టాలి, నీ చేతులలో మేకులు దిగబడ్డాయి. నా కాళ్ళలో మేకులు కొట్టాలి, నీ కాళ్ళలో మేకులు దిగబడ్డాయి. నా తలలో ముళ్ళ కిరీటం కొట్టాలి, నీ తలలో ముళ్ళ కిరీటం కొట్టబడింది. నా హృదయంలో పల్లెంతో పడవాలి, నీ హృదయంలో పల్లెంతో పడచా. నాకు బదులుగా, నాకు మారుగా ప్రాణం ఇచ్చా. సిలువలో శ్రీమంతుడు విలువకు తన ప్రాణము, సిలువలో శ్రీమంతుడు విలువకు తన ప్రాణము, దానము
పాట పాడుతున్నాడు. ప్రాణమే దానముగా ఇచ్చినాడు యేసు ప్రభు. మహనీయుడు ఎవరి కోసం ఇచ్చినాడు? తన ప్రాణాన్ని మన నిమిత్తం, నా కోసం, నీ కోసం తన ప్రాణాన్ని పణముగా. కనుక మన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం, స్తోత్రాలు చెల్లిద్దాం, ఆరాధిద్దాం, పూజిద్దాం, కొనియాడుదాం, హెచ్చిద్దాం, గణపరుద్దాం, మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు, మన సంఘానికి దయచేయునుగాక. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, సృష్టికర్తగా ఉన్న మీరు రక్షణకర్తవై భూలోకానికి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రములు. తల్లి గర్భములో పిండముగా ఆరోపించబడక మునిపే దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రములు. జగతికి పునాదులు వేయబడక మునిపే ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రములు. ఆది నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు దేవా నీకు కృతజ్ఞతలు. లోకములో నుంచి నైనా మీరు మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నందుకు దేవా నీకు కృతజ్ఞతలు. కలవరిలోనూ చిందించిన నీ పరిశుద్ధ రక్తంతో దేవా మమ్మల్ని కడిగి విమోచించి నీ రక్తంతో శుద్ధి చేసినందుకు నీకు స్తోత్రములు. మాటతో సృష్టిని చేసిన మీరు, మాటతో శవానికి ప్రాణం పోసిన మీరు, మాటతో మా అపరాధాలను మన్నించక కలవరి శిలువలో నీ ప్రాణాన్ని దానముగా ఇచ్చావు. దేవా మా నిమిత్తం మరణించావు. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డావు. మా దోషములను బట్టి నలగగొట్టబడ్డావు. మా సమాధానార్థమైన శిక్షను కలవరిలో మోసావు. నిలువెల్లా రక్తపు ముద్దగా మార్చబడ్డావు. ఆ దెబ్బలు మావి, ఆ శిక్ష మాది. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి మేము ఆ దెబ్బలు, బాధలు తట్టలేమని, భరించలేమని, సహించలేమని మాకు మారుగాను ప్రాణం పెట్టావు. మాకు బదులుగా రక్తాన్ని చిందించావు. నువ్వు చిందించిన నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని విమోచించి నీతిమంతులనుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా, రాజులైన యాజకులుగా, పరిశుద్ధ ప్రజలుగా, పరలోక పౌరులుగా చేశావు. నీవు వచ్చినా మేము ఈ లోకం విడిచినా నిన్ను ఆరాధించి నీ రాజ్యములో నీతో ఉంటామని శుభప్రదమైన నిరీక్షణనిచ్చావు. ఏమివ్వగలవనైనా నీ ప్రేమకు విరిగి నలిగిన మనసుతో హృదయపూర్వక ఆరాధన రక్షకుడైన యేసు ప్రభు నామమందు సమర్పిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.